సమంత ఇటీవల మయోసైటిస్ తో బాధపడుతుందని కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ పక్క సమంత మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటూనే మరోపక్క సినిమాలు మొదలు పెట్టడానికి రెడీ అవుతుంది. సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. సమంత చేతిలో ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్, బంగారం సినిమాలు ఉన్నాయి. తెలుగులో అయితే సమంతకి ఎవరు సినిమాలు ఆఫర్ చేసినట్టు టాక్ కూడా వినిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం సమంతకి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. పుష్పలో ఐటమ్ సాంగ్ చేసిన సమంత పుష్ప 2లో కూడా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ అందులో కూడా ఉండదని తెలుస్తోంది. సమంతకి సినిమా, సిరీస్ ఆఫర్లు వచ్చినా ఆమె సెలెక్టివ్ గా వెళ్తుందని టాకు. తాజాగా సమంత ఓ మలయాళ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. సమంతని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. సమంత, నాగ చైతన్య జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమాతోనే సమంత సినీ పరిశ్రమకు పరిచయమైంది. అయితే సమంతకి గౌతమ్ మీనన్ కి మధ్యన ఏదో సంబంధం ఉందని, అందుకే గౌతమ్ మీనన్ ఆ సినిమాలో సమంతకు అవకాశం ఇచ్చాడని బయట టాక్ కూడా నడుస్తుంది. అది ఎంతవరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో తెలుగు, తమిళ్ వర్షన్లో నటించింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించబోతుందని సమాచారం. గౌతమ్ మీనన్ కెరీర్లో మొదటిసారిగా దర్శకుడిగా ఓ మలయాళ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటిస్తుండగా సమంత ఓ కీలక పాత్రలో నటిస్తుందట. సమంతకి కెరీర్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఈ మలయాళ సినిమాతో సమంతకి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బ్రేక్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. మరి ఈ సినిమాలో సమంతను ఎందుకు పెట్టుకున్నాడో ఆయనకే తెలవాలి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ సమయం పోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.